పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకసారి మా ఇంటికి అంటే మేము ఇల్లు కట్టుకుని 1996లో చాలా ఏళ్ళు అయిపోయింది. ఇల్లు కట్టుకున్న కొత్తలో చాలా మంది ఇల్లు చూడ్డానికని వస్తూ ఉండేవారు. అలాగా మా ఊర్లో ఉన్న ఒక పెద్ద దైవజనుడు ఒక ఆయన మామూలుగా మమ్మల్ని పలకరించి విష్ చేసినట్లు ఉంటుంది, ఇల్లు చూసినట్లు ఉంటుందని ఆయన వచ్చారు. ఆయన వస్తే మేము అప్పటికైనా చాలా పెద్ద వ్యక్తి మా ఊర్లో. అయితే మేము చక్కగా ఆహ్వానించి ఆయన కూర్చోబెడితే ఆయన రాగానే ఒకసారి చుట్టూ పరికించి చూసి, ఇంత మంచి ఇంటికి మీరు ఇంకా సోఫా సెట్ కొనకుండా చైర్స్ వేసి ఎలా మేనేజ్ చేస్తున్నారండి అని అడిగారు. నేను చాలా షాక్ అయిపోయాను. ఆయన ఏమో మామూలుగా వచ్చారు, ఇల్లు కన్స్ట్రక్షన్ అది ఎలా ఉందో చూద్దామని వచ్చి ఇంటి ఫర్నిచర్ గురించి మాట్లాడారనమాట. తర్వాత మామూలు విషయాలు మాట్లాడేసి వెళ్ళిపోయారు. నాకు ఎందుకనో దేవుని ఇల్లు, ఆయన ఈ లోకంలో మనం కట్టుకునే ఇల్లు, ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు అసలు ఈ లోకంలో మనం ఒక్కొక్కరమే ఒక్కొక్క డ్రీమ్ హౌస్ అని ఉంటుంది. అంటే చిన్నదైనా పెద్దదైనా అది చాలా తక్కువ డబ్బులతో కట్టుకున్నదైనా సరే ఎవరి ప్లాన్ వారికి ఉంటుంది, ఇలా ఉంటే బాగుండని. ఇంకా బాగా డబ్బున్న వారైతే చెప్పక్కర్లేదు, రకరకాల ఫెసిలిటీస్తో రకరకాల కంఫర్ట్స్తో ఎంతో అధునాతనంగా అలంకరించుకుంటారు, మంచి మంచి ఫర్నిచర్ కొంటారు, చాలా చక్కగా ఏర్పాటు చేసుకుంటారు. ఎంతోమంది దానిని మెయింటైన్ చేయడానికి మళ్ళీ ఎంతోమంది వర్కర్స్ ఉంటారు వాళ్ళకి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో వాళ్ళకున్న పరిస్థితుల్ని స్థితిగతుల్ని బట్టి వారు కట్టుకుంటూ ఉంటారు. అది వారి ఇల్లు. కానీ మామూలుగా దేవుడు తన ఇల్లు కట్టమంటే అది ఒక మనిషిని కట్టడం, దేవునికి ఆ మనిషి యొక్క ఆత్మని ఏ విధంగా పరిశుద్ధంగా సమర్పించగలుగుతాము అనేది అది మన టాస్క్. అది కానీ దేవుని దృష్టిలోనే ఈ లోకంలో భౌతికంగా మనం కట్టుకునే ఇల్లు ఎలా ఉండాలో బైబిల్లో వివరించినటువంటి కొన్ని ఇళ్ళని మనం చూద్దాము. అయితే అది ఎలా ఉంది, ఆ ఇల్లు ఎలా ఉంటుందని చాలా రకాలుగా దేవుడు చూపిస్తూ ఉన్నారు. రకరకాల అయినటువంటి ఇల్లు, ఆశీర్వాదం పొందిన ఇల్లు, తీర్మానం చేసుకున్న ఇల్లు. మనం యెహోషువ గారిని చూస్తే 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ గారు ఏమంటారంటే, మీ ఇశ్రాయేలీలతో అంటారు, మీరెవరిని సేవిస్తారో నాకైతే తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని అంటారు. అంటే తాను తన కుటుంబం అంతా కూడా ఒక శాశ్వత తీర్మానాన్ని చేసుకున్నారు. దేవుణ్ణి తప్ప మరెవ్వరిని కూడా మేము వెంబడించము అని. కాబట్టి అటువంటి తీర్మానం చేసుకున్న కుటుంబానికి చెంది ఒక మంచి గృహంగా మనం కట్టబడాలి. అది దేవుని దృష్టిలో ఎంతో ఆమోదయోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఒక ఆతిథ్యం ఇచ్చే ఇల్లులాగా ఉండాలి. మనం చూసుకుంటే లోతు కుటుంబం సొదొమ గొమొర్రాలో తెలియకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇస్తారు. అందుకనే వారు ఆ యొక్క ప్రదేశం నాశనం చేయబడుతున్నప్పుడు దేవదూతలే చెయ్యి పట్టుకుని వారిని త్వరపెట్టి ఆ ప్రదేశం నుంచి బయటకు తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి దేవదూతలకి వారికి ఆ రక్షణ లభించింది. అంతేకాకుండా మనం పొప్లి అనేటటువంటి వ్యక్తి మనకి అపొస్తలుల కార్యాల గ్రంథంలో మనకి 28వ అధ్యాయం 7వ వచనంలో అతను మనకి అక్కడ మనం అతని గురించి చదువుతాం. పొప్లి అనే అతను మెలితేనే ద్వీపంలో పౌలు గారు ఓడ ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఓడ షిప్రెక్ అయ్యి వాళ్ళందరూ కూడా మెలితేనే ద్వీపంలో చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న నివాసులందరూ వాళ్ళని చక్కగా ఆదరంగా ఆహ్వానిస్తారు. ఆ తర్వాత అక్కడ పొప్లి అనే వ్యక్తికి వాళ్ళ ఇంట్లో వీళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తారు. అక్కడ ఏం రాసినట్టు అతనికి అక్కడ చాలా భూములు ఉండను అంటే భూస్వామి అనమాట. అతడు ఎంతో స్నేహపూర్వకంగా మాకు 3 రోజుల ఆతిథ్యం ఇచ్చారు అని ఉంటుంది. అంటే దైవజనులకి వారి యొక్క అవసరాలను గమనించి ఆశ్రయము ఆతిథ్యం ఇచ్చే ఇల్లులాగా ఉండాలి. అటువంటి ఇల్లులాగా మన ఇల్లు కూడా ఉంటే అది ఎంత గొప్ప భాగ్యము. అంతేకాకుండా మనం ఇంకా కొంతమందిని చూస్తూ ఉంటే దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ మనకి ఓబేదేదోము అనే ఒక వ్యక్తి కనపడతారు. అతని ఇంటిలో మందసం ఉండిపోద్ది చాలా కాలం. ఆ మందసం అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఓబేదేదోముని, అతని కుటుంబాన్ని, అతనికున్న సొత్తంతటిని ఆశీర్వదించిన ఉంటది. అంటే మందసం అంటే దేవుని సన్నిధి. అప్పుడు ఆయన తన సన్నిధి కోసం ఏర్పాటు చేసుకున్న ఆ ప్రత్యక్ష గుడారము, దానిలో ఉన్న మందసం, ఆ ఏర్పాటంతా ఆయన స్వయంగా మోషే గారికి చెప్పి చేయించుకున్నటువంటి విధానము. ఆ మందసం అంటే దేవుని సన్నిధి కలిగి ఉన్న ఓబేదేదోము ఆయన ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. కాబట్టి మన ఇంటిలో కూడా నిత్యము దేవుని సన్నిధితో మనం ఉండగలిగితే, ఆయనతో పాటు మనం నడిస్తే గనక ఆశీర్వాదాన్ని మనం కూడా అందుకుంటాము. అదే విధంగా
మనము అపోస్తల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే ఒక చెరసాల అధికారి మనకు అక్కడ కనపడతారు. అక్కడ పౌలు శీల బంధించబడి ఉన్నప్పుడు వారు రాత్రంతా దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంటే ఆ చెరసాల గొళ్ళాలు ఊడిపోయి వారి బంధకాలన్నీ ఊడి పడిపోతాయి. అప్పుడు చెరసాల అధికారి వారందరూ పారిపోయారేమో అనుకుని చాలా వణికిపోతూ తను తాను పొడుచుకోబోతే పౌలు గారు వచ్చి మేమందరం ఇక్కడే ఉన్నాము, నువ్వు అలా చెయ్యకు అని చెప్పి బిగ్గరగా అరిస్తే ఆయన వచ్చి నెమ్మదిగా చూసి, అయ్యలారా రక్షణ పొందటానికి నేనేం చేయాలి అని ఆయన అడుగుతారు. అడిగినప్పుడు నీవును నీ ఇంటి వారును యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి. అంటే దేవునిలో అపరిమితమైన విశ్వాసం ఉంచి రక్షణ పొందే ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. మనం కేవలం భౌతిక గృహమే కాదు కానీ దేవుని యొక్క రక్షణ కలిగినటువంటి గృహముగా మన గృహం ఆశీర్వదించబడాలి. అంతేకాకుండా మన ఇల్లంతా అత్తర సువాసన నిండిపోవాలి. అత్తర సువాసన అంటే ఈ మధ్య మనం రూమ్ స్ప్రేస్, అదేవిధంగా డిఫ్యూజర్స్ ఇవన్నీ వాడతా చక్కటి లోపలికి రాగానే మంచి వాసన వచ్చేటట్లు ఆహ్లాదకరంగా మన మనసంతా కూడా చాలా హ్యాపీగా అయిపోయేటట్లు చాలా వాడుతూ ఉన్నాం. కానీ ఇల్లు అత్తర సువాసనతో నిండాలంటే నిండడం అంటే అక్కడ మనము యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే మరియా అనే ఒక స్త్రీ అక్కడ అత్తరబుడ్డి పగలగొట్టి యేసుక్రీస్తు వారి పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో తుడిసింది అని ఉంటుంది అక్కడ. అప్పుడు ఇల్లంతా అత్తరవాసనతో నిండిపోయింది. అంటే మన ఇల్లు అత్తరవాసనతో నిండాలంటే మనము దేవుని నిత్యము సేవిస్తూ ఆయన పాదాల వద్ద మన పాపాలను ఒప్పుకుంటూ మనం పశ్చాత్తాప పడుతూ ఆయన యొద్ద క్షమాపణ అనే విమోచన మనం పొంది ఆయన ఆశీర్వాదాలను పొందితే మన ఇల్లంతా కూడా దేవుని యొక్క గుణాలతో, దేవుడు మనకి అందించిన క్షమాపణతో, మనల్ని దీవించిన దీవెనలతో అత్తరవాసన అక్కడ ఎలాగో నిండిందో ఇక్కడ మన ఇల్లు కూడా అదే విధంగా నిండిపోయి ఉండాలి. కాబట్టి అటువంటి అత్తరవాసనతో మన ఇల్లు నిండి ఉండాలంటే నిత్యము దేవుని పాదాల వద్ద మనము, మన బిడ్డలము, మన ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఆయన పాదాలని ఆశ్రయించి ఉండాలి. అదేవిధంగా మత్తయి సువార్తలు మనం చూడగలిగితే కనుక యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన ఇంటి గురించి చాలా విస్తృతంగా చెప్తారు. అక్కడ కూడా ఆయన ఒక ఇల్లు ఏ విధంగా కట్టబడాలి, ఏ విధంగా దేవుని ఆశ్రయం పొందాలి, ఆశీర్వాదం పొందాలని చెప్తూ తన శిష్యుల్ని ఆయన బయటికి పంపించినప్పుడు వాళ్ళు ఏ గృహానికి వెళ్ళినా సరే ఆ గృహము మీరు వెళ్ళి అక్కడ సమాధానాన్ని అందిస్తే ఆ గృహము యోగ్యమైనది అయితేనే ఆ సమాధానం వారు పొందుతారు. పొందినప్పుడు అది యోగ్యమైనది అయితే వారు పొందుతారు, లేదంటే సమాధానం తిరిగి వచ్చేస్తుందని చెప్తారు. అంటే చాలా మంది దైవజనులు మన దగ్గరికి కూడా వస్తారు, మనకి ప్రార్థన చేస్తారు, ఆమెన్ అంటారు, దేవుని శాంతి మీతో ఉందంటారు, దేవుని సమాధానం మీదే అంటారు, అన్ని ఆశీర్వాదాలు మీకే అంటారు. కానీ వచ్చిన ప్రతి దైవజనుడు, వచ్చిన ప్రతి కాపరి, వచ్చిన ప్రతి బోధకుడు ఆమెన్ అనగానే అవన్నీ జరుగుతాయి అనుకోకూడదు. ఎందుకంటే ఆ యోగ్యత మనకు ఉండాలి. అటువంటి యోగ్యత మనకు ఉంటేనే ఆ సమాధానం కానీ, శాంతి కానీ, ఆ కొదవలేని సమృద్ధి కానీ మనం పొందుకుంటాం. కాబట్టి యోగ్యత కలిగిన ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. కాబట్టి భౌతికంగా మన గృహాలు ఎంత సుందరంగా నిర్మించుకున్నా సరే మనం యోగ్యమైన వారమై ఉండాలి. యెహోషువలాగా శాశ్వతంగా తీర్మానం చేసుకోవాలి. దేవుని యొక్క క్షమాపణ, విమోచన, దీవెనలతో మన ఇల్లంతా నిండిపోయి ఉండాలి అత్తర సువాసనలాగా. అదేవిధంగా ఒబేదేదోములాగా మనం కూడా ఆశీర్వాదము పొందిన ఇంటిలాగా ఉండాలి. రక్షణ పొందిన ఇల్లులాగా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాలి. దైవజనులకి అందరికీ ఆతిథ్యం ఇచ్చే ఇల్లులాగా మనం ఉండాలి. ఇన్ని గుణాలు యేసుక్రీస్తు వారు బైబిల్లో మన కోసం పొందుపరిచి ఉంచారు. ఇందులో ఒక్కటో రెండో అయినా మన దగ్గర ఉంటే అమ్మయ్య పర్వాలేదు అనుకుంటాం. కానీ కాదు, మన దేవుడు అన్నిట్లో అన్ని కోరుకునే దేవుడు, సంపూర్ణుడైన వాడు. కాబట్టి మనం కూడా ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే మన గృహము ఎప్పటికీ కూడా ఇక్కడే కాదు నిత్యత్వంలో కూడా మనం అదే విధంగా దేవునితో ఎంతో సంతోషంగా ఉండగలం. కాబట్టి మన గృహాలన్నీ ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు కలిగి దేవుని దృష్టిలో ఎంతో యోగ్యత కలిగినవై మనం అందరం ఉండగలుగులాగున మనందరినీ దేవుని చేతులకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరమ తండ్రి, మేము ఎంత మంచి కాస్ట్లీ ఫర్నిచర్తో మా ఇంటిని అలంకరించుకున్నా, ఎంత బాగా ఉంచుకున్నా, ఎంత ఖరీదుగా కట్టుకున్నా సరే ప్రభా, మీరు చూసేది ఆ యొక్క భౌతిక కట్టడం కాదు, కానీ మాలో ఉండేటటువంటి యోగ్యత, మాలో ఉండేటటువంటి మేము పొందుకునే ఆశీర్వాదము, మేమందరం కలిసి శాశ్వతంగా నిన్ను మాత్రమే వెంబడించాలని చేసుకునేటటువంటి తీర్మానం, నీ దగ్గర నుంచి పొందే గుణాలతో మా ఇల్లు అత్తర సువాసనలాగా ఇల్లంతా కూడా నీ గుణాలతో వ్యాపించి ఉండాలి ప్రభా. నాయన నీ యందు
ఎందు విశ్వాసం ఉంచి రక్షణ పొందేలాగా మా ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఉండగలిగితే నీకు ఇష్టమైన గృహముగా మేమందరం ఉంటాం తండ్రి. ఆ విధంగా మేమందరం మంచి గృహాలు కలిగినటువంటి నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించుమని, నన్ను మమ్మల్ని అందరినీ నీ యొక్క చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near. With open arms, He's always here.